ఒకటి కాదు రెండు కాదు 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల భూమిని పోతం పెట్టే కుట్రేషన్ నడుస్తుంది కదా మన కాడ. మన రేవంత్ సర్కారు సుప్సాప్గా హిల్టు పాలసీ అని ఒకటి తెచ్చి దేశంలోనే పెద్ద కుంభకోణం చేస్తుందని అంటురు. నిజం చెప్తున్నా, ఏమంట రేవంత్ సార్ గద్దెక్కిండో అద్వర్సంది భూముల మీద పడ్డాడేందోలా. అసలు భూమి కనబడ పాపం వాటిని గుంజుకునుడు, వాటికి పావుషేరుకు అమ్ముకునుడు, అంతా ఆగమాగం జగన్నాథం. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ ఈ హిల్టు పాలసీ బండారం బయట పెడుతుంది. డైరెక్ట్ భూములు జాగల కుంభకోణం ఏడ నడుతుందో గాడికే పోయి దీని ఎనుకున్న కుట్రేషం బయట పెడుతుంది. ఆగో జీడిమెట్ల దిక్కు మన రామన్న సనత్ నగర్ సైడు తలసాని సీనన్న కాటేదన్ భూముల కాడికి మన సవితక్క పాష బైలారంలా గంగుల కమలాకర్ అన్న సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కుంభకోణాలకు వ్యతిరేకంగా హిల్ట్ కుంభకోణానికి వ్యతిరేకంగా రేవంత్ హిల్ట్ కుంభకోణానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం తెలంగాణ భూములను. ఇటు బహదూర్పూర్ దిక్కు మహమూద్ అలీ సారు శ్రవణ్ అన్న, మేడ్చల్ దిక్కు మల్లారెడ్డి సారు. कांग्रेस हटाओ जमीन बचाओ, कांग्रेस हटाओ जमीन बचाओ, कांग्रेस हटाओ जमीन बचाओ, कांग्रेस हटाओ जमीन बचाओ. మన హైదరాబాద్ భూములను కాపాడేందుకు మన గులాబీ సైన్యము మల్ల ఉద్యమం చేస్తుంది. హిల్టు పాలసీ పేరుతోని భూములను అమ్ముతుంది కదా రేవంత్ సర్కారు. దగ్గర 9,300 ఎకరాల భూమిని పొతం చేసే కథ నడుతుంది. 1,000 ఎకరాలను గుప్పిట్లో పెట్టుకుని లక్షల కోట్లను జేబులేసుకునే కుతంత్రం నడుతుందని అంటుర్రు. అందుకే ఫ్యాక్టరీలను హైదరాబాద్ అవతలకు పంపే కథ నడుపుతుందట. వీళ్ళ దోపిడేశం బయట పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తము 21 జాగలకు పోయి నిజమేందో అబద్ధమేందో ఈ హిల్టు పాలసీ అనుకున్న మతలబేందో దోపిడీ ఏ తిల్ల నడుతుందో అక్కడి జనాలకు కళ్ళకు గట్టినట్టు వివరంగా చెప్పిర్రు. శ్మశాన వాటికకి స్థలం లేదు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు. ఇవాళ హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి, ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి, పేదలకు ఇల్లు కట్టివ్వండి. మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. అంతే కదా, కాదు ఈ షెయ్యిపాటి సర్కారు ఏ పాటి కంపెనీలను తెచ్చిందోలా కొత్త కంపెనీల సంగతి పక్కకు పెట్టు, ఉన్న వాటిని అవతలికి వంపుడు. గిదేం నియతి గిదేం పాలన, ఏమనంటే కాలుష్యం గిలిష్యం అని అంటురు. అంటే హైదరాబాద్ అవతలున్న జనాలు గారా, వాళ్ళకు కాలుష్యం అంటుకోదా? అక్కడ భూములలో పంటలు వండాయనుకుంటుర్రా?
ఇది కుంభకోణం కాకుంటే ఇంకేంటిది? వెనకట చంద్రబాబు సారు ఎట్లనైతే మన తెలంగాణ భూములను కొల్లగొట్టిండో ఇగో ఇప్పుడు రేవంత్ సారు కూడా గదే తవ్వలని అర్థండని అంటుర్రు. అసలు రేవంత్ సారు రాష్ట్రానికి సీఎమ్మా లేకుంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తాయినా అంటే భూముల మీదనే పడుతుండేంది? ఇగో గిట్లనే నిలదీత్తాన్లు. పక్కన బాలానగర్ కానివ్వండి, జీడిమెట్ల, పాషా మైలారం గాని, కుషాయిగూడ గాని, అజామాబాద్ గాని, చెర్లపల్లి గాని, ఉప్పల్ గాని, ఎల్బీ నగర్, మహేశ్వరం ప్రాంతాలలో 9,292 ఎకరాల భూమి. ఇది ఒకప్పుడు ఇంత జనాభా లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది. కొన్నేమో ప్రభుత్వ స్థలాలు, కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే 45 కోట్ల రూపాయలు ఉన్న ఎకరానికి ఇక్కడ 6 కోట్లకి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు, ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు. మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు, దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు? ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? అయినా ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు 2 నెలల కాలం 3 నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది? మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి.